సమ్మె 7వ రోజుకు చేరుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మాతలు కార్మికుల మధ్య చర్చలు విఫలమవడంతో సమ్మె మరింత ఉధృతమైంది. సినీ కార్మికులు నిరసన చేపట్టారు. ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఇండస్ట్రీలోని 24 విభాగాలకు చెందిన కార్మికులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. సినీ కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగనుంది. నిర్మాతలతో కార్మికులతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎల్లుండి భేటీ కానున్నారు. మంత్రి ఆధ్వర్యంలో జరిగే చర్చలు ఫలిస్తే ఈ ఎపిసోడ్ కి శుభం కార్డు పడుతుందని భావిస్తున్నారు. వేతనాలను 30% పెంచితేనే షూటింగ్లకు హాజరవుతామని కార్మికులు చెబుతూ ఉండగా తమ షరతులకు ఒప్పుకుంటేనే వేతనాలు పెంచుతామని నిర్మాతలు అంటున్నారు. ముఖ్యంగా రోజుకు 2000 రూపాయల లోపు వేతనం పొందుతున్న సినీ కార్మికుల సమస్యలపై చర్చ జరుగుతోంది. టీజీ విశ్వప్రసాద్ వ్యాఖ్యలపై ఫైటర్స్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కిల్ లేదని ఎలా అంటారని యూనియన్ నేతలు సూటిగా ప్రశ్నించారు. నిర్మాతలపై ఒత్తిడి తేవట్లేదని తమను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. వేతనాలు పెంచాలని అడిగితే కేసులు పెడతారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సినీ కార్మికుల సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి. 7వ రోజు కూడా సినీ కార్మికుల సమ్మె అయితే కొనసాగుతుంది. ఈ రోజు కొంచెం ఉధృతంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సినీ కార్మికుల సమ్మె అయితే తీవ్ర రూపం దాల్చుతుందని చెప్పాలి. నిర్మాతల వైఖరిపై అయితే యూనియన్ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు కూడా చేపడుతూ ఉన్నారు. యూసుఫ్గూడలోని ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర నుంచి ఫిలిం ఛాంబర్ వరకు అయితే వాళ్ళు ర్యాలీ తిరగాలని కూడా చెప్పి నిర్ణయించుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు అయితే నిరసన అయితే కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి కూడా చూస్తే అయితే నిర్మాతలు సూచించిన పర్సెంటేజ్ విధాన్ని అంగీకరించని ఫెడరేషన్ భారీ ఆందోళనకి దిగిందని చెప్పాలి. దీంతో 7వ రోజు కూడా ఎక్కడ షూటింగ్లు అక్కడనే ఆగిపోయినాయి. గత 6 రోజుల నుంచి నిన్నటి వరకు చూస్తే కూడా షూటింగ్స్ అన్ని నిలిపివేశారు. 7వ రోజు కూడా ఇదే పరిస్థితి నెలకొందనే చెప్పాలి. ఈ ఫిలిం సంబంధించి అయితే రోజు రోజుకి ఇది రగిలిపోతుందనే చెప్పాలి. అయితే ఇది ఒక కొలిక్కి వస్తుందని చెప్పి 2 రోజులలోనే కొలిక్కి వస్తుంది, మళ్ళీ షూటింగ్లు ప్రారంభం అవుతుంది అని చెప్పి కార్మికులు అయితే అనుకున్నారు. వాళ్ళు ఎంతో ఆశతో కూడా ఉండే కానీ చర్చలు కూడా విఫలం అవ్వడంతో అయితే ఈ రోజు కూడా మళ్ళీ ఇది కొనసాగుతుందనే చెప్పాలి. టాలీవుడ్ లో వారం రోజులుగా సమ్మె జరుగుతూనే ఉంది. ఫిలిం ఫెడరేషన్ నాయకులతో ఫిలిం ఛాంబర్ శనివారం కూడా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో కృష్ణానగర్ లోని సినీ కార్మికులు భారీ నిరసన కార్యక్రమం కూడా ఇప్పుడు చేపట్టారు. అయితే ఈ నిరసనలో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు అయితే ఫెడరేషన్ సభ్యులతో చర్చలు జరిపిన అనంతరం నిర్మాతలు సూచించిన పర్సెంటేజ్ విధాన్ని ఫెడరేషన్ అంగీకరించడం లేదు. అయితే నిర్మాతలు కూడా యూనియన్లను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫెడరేషన్ కూడా ఆరోపిస్తుంది. టీజీ విశ్వప్రసాద్ తీరుపై అయితే నిరసన చెబుతున్నారు. అయితే ఇవాళ భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. అయితే టీజీ విశ్వనాథ్ ఏదైతే గత 3 రోజుల కింద అయితే వీళ్ళ పైన కామెంట్ చేశారో దాన్ని మాత్రం కార్మికులు అయితే తీసుకోలేకపోతున్నారని చెప్పాలి. వాళ్ళ స్కిల్స్ కి సంబంధించి అవ్వచ్చు, లేదంటే వాళ్ళ వేతనాలకి సంబంధించి. అయితే స్కిల్స్ కి సంబంధించి కూడా కార్మికులు అయితే ఐన్యూస్ కి ప్రత్యేకంగా వాళ్ళు అయితే ఇంటర్వ్యూలో చెప్పిన విషయంలో అయితే కొన్ని వాళ్ళ నుంచి నిజాలు కూడా కొన్ని బయటకు వచ్చాయని చెప్పాలి. అంటే కార్మికులు లేనిది ఫిలిం అనేది అసలు ఫిలిం సెట్ లో ఫిలిం నడవదు, షూటింగ్స్ నడవయి. అయితే మేము నిర్మాతలని దైవంగా భావిస్తూ ఉంటాము. వాళ్ళకి బాక్సుల దగ్గర నుంచి కూడా మేము ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మా నిర్మాతల్లో తిన్నారా లేదా అని చెప్పి మేము ఆలోచిస్తుంటాం. అలాంటిది ఇప్పుడు మాకు మాత్రం వాళ్ళు న్యాయం చేయట్లేదని చెప్పి కూడా వాళ్ళు కన్నీరు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గత 3 రోజుల కింద చూస్తే అయితే ఇంకా కార్మికులు ఎక్కువగా కృష్ణానగర్ లాంటి ఏరియాలలో ఉంటారు కాబట్టి, ఫ్యామిలీస్ తో ఉంటారు కాబట్టి వాళ్ళకి రోజువారీ కూడా నడవాలి అంటే ఇల్లు నడిపాలంటే ఇబ్బందికరంగా ఉండడంతో మాత్రం పిల్లలు పెద్దగా అవుతున్నారు కాబట్టి మేము వేతనాలు అడగాల్సి వస్తుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచేది ఉంటుంది కానీ ఇప్పటి వరకు అయితే వేతనాలు పెంచకపోవడంతో కూడా వాళ్ళ జీవితాలు కూడా ఇబ్బందికరంగా ఉన్నట్టు, ఇటు రూమ్ రెంట్లు కట్టుకోవడానికి, పిల్లల్ని పోషించడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టు కూడా కార్మికులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక తొలి ఏడాది 15, 2వ సంవత్సరం 5, 3వ సంవత్సరం 5% పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. గతంలో అయితే రోజుకి 1000 రూపాయల వేతనం ఉన్న వారికి తొలి సంవత్సరం 20% పెంచాలని నిర్మాతలు నిర్ణయించారు. అయితే 3వ సంవత్సరంలో 5% పెంచేందుకు కూడా నిర్మాతలు సుముఖత వ్యక్తం చేశారు. 2000 రూపాయలకు పైగా ఉన్న కార్మికులకు వేతనాలు పెంచలేమని నిర్మాతలు అయితే తేల్చి చెప్పారనే చెప్పాలి. అయితే చిన్న సినిమాలు పాత విధానంలో వేతనాలు చెల్లిస్తామని కూడా వాళ్ళు తెలుపుతూ ఉన్నారు. అయితే వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అయితే ఫిలిం ఫెడరేషన్ నాయకులు అయితే వ్యతిరేకించారు. ఇక నిర్మాతల నిర్ణయాన్ని అంగీకరించామని ఫెడరేషన్ కు విజపించేలా వేతనాలు నిర్ణయాన్ని ఉందని ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కూడా
ఆరోపించారు. అయితే రోజువారీ వేతనాలు తీసుకునే 13 సంఘాలకు ఒకే విధంగా వేతనాలు పెంచాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. అయితే నిర్మాతలు విధించిన 4 షరతులకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని కూడా ఫిలిం ఫెడరేషన్ కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నారు. అయితే యూనియన్ల ఐక్యతను దెబ్బతీసిన నిర్మాతలు నిర్ణయాలు ఉన్నాయని అయితే ఈ రోజు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కూడా ఫిలిం ఫెడరేషన్ నాయకత్వం నిన్ననే ఆల్రెడీ ఇటు నిర్మాతలకి కూడా వాళ్ళు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా ఇలా నిర్మాతలకు ఫిలిం ఫెడరేషన్ కి మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతోనే టాలీవుడ్ షూటింగ్స్ బంద్ ఎప్పటి వరకు కొనసాగుతుందో కూడా మనం చూస్తూ ఉండాలి. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా సమ్మె అయితే కొనసాగుతుందని చెప్పాలి. వాళ్ళైతే ఈ రోజు కార్మికులంతా యూనియన్ లీడర్లతో ప్రెసిడెంట్ తోనే అయితే ఆందోళనకి దిగిన సంఘటన కూడా మనకు కనిపిస్తుంది. సుప్రియ, అయితే ఇండస్ట్రీకి సంబంధించి 24 విభాగాలకు చెందిన సినీ కార్మికులందరూ కూడా ఇప్పుడు అక్కడ ఫిల్మ్ ఫెడరేషన్ దగ్గర ఆందోళన దిగుతున్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది సినీ కార్మికులకి? ఇప్పుడు అయితే వాళ్ళ ఆందోళనకి ఆల్రెడీ ఆందోళన చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ మనకు యూసుఫ్గూడలోని ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర. అయితే నెక్స్ట్ ఇంకా ఈ సమ్మె పైన ఎవరైనా నిర్మాతలు దీనిపై ఏమైనా స్పందిస్తారా లేరా అని అయితే వాళ్ళు వేచి చూస్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే కూడా ఈ రోజు అయితే ఎవరు నిర్మాతలు స్పందించే రకం అయితే మనకు కనిపించడం లేదని చెప్పాలి. తర్వాత వాళ్ళు ఇక్కడ ఎవరు స్పందించకపోతే అయితే ఫిలిం ఛాంబర్ వారికి మాత్రం వాళ్ళు ఈ రోజు ర్యాలీ తీసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సాయంత్రం వరకు మాత్రం వాళ్ళకి దీనిపైన నిర్ణయం రాకపోతే మాత్రం వాళ్ళు ఇంకా 2 రోజుల తర్వాత మాత్రము ఎలాంటి నిర్ణయం తీసుకుంటామో అని కూడా వాళ్ళే చెప్తామని కూడా చెప్తున్నారు. సుప్రియ, అయితే సినీ కార్మికుల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏదైనా రంగంలోకి దిగబోతుందా? అంటే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రితో ఏమైనా భేటీ జరగబోతుందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే గత 2 రోజుల నుంచి అయితే చెప్పిన విషయం ఏంటంటే ఫిలిం కార్మికులకి వాళ్ళ పొట్ట కొట్టొద్దు, వాళ్ళకి కూడా వేతనాలు పెంచాలి, వాళ్ళతో నేను కూర్చొని మాట్లాడతానైతే చెప్పినారు. సో ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళతో మాట్లాడే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది. కానీ అది ఎప్పుడు ఎలా అనేది అయితే ఇంకా మన వారికి అయితే రాలేదని చెప్పాలి. కానీ వాళ్ళకి మాత్రం ప్రభుత్వం నుంచి అయితే కొంచెము సపోర్ట్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సుప్రియ, అయితే చిన్న సినిమాలకి సంబంధించి జీతాలు అనేవి పెంచం మీకు అని చెప్పేసి నిర్మాతల ఫెడరేషన్ అయితే చెప్తున్నారు. మరి దీనిపై సినీ కార్మికులు ఎటువంటి ఆందోళనలు చేస్తున్నారు? ఆశ అయితే ఇప్పుడు వాళ్ళకి వేతనాలు పెంచమని చెప్పి క్లియర్ గా చెప్తున్నప్పటికైతే వాళ్ళైతే వేతనాలు పెంచాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఒకవేళ ఈ వేతనాలు పెంచకపోతే మాత్రము ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం షూటింగ్స్ ఆపే పరిస్థితి అయితే కార్మికుల నుంచి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఒకవేళ కొత్త టెక్నీషియన్స్ ని తీసుకున్నప్పటికీ కూడా పాత వాళ్ళు లేనిది మాత్రం షూటింగ్స్ జరగకూడదు అని చెప్పి కూడా కార్మికులు చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి కొంతమంది కార్మికులు చూస్తే అయితే మనము రామోజీరావు ఉన్నప్పటి నుంచి ఆయనకి పనిచేసినప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా కార్మికులు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు చెప్తున్నల్లా ఏంటంటే అప్పుడు ఫిలిం ఇండస్ట్రీ వేతనాలు ఇప్పుడు చూస్తే అసలు మార్పు లేదు. అప్పుడు ఇంకా ఫిలిం ఇండస్ట్రీ కార్మికులకి మంచిగా ఉంటుండే, ఇప్పుడు ఇలా లేదు అని చెప్పి కూడా వాళ్ళు కొంచెం ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఈ వేతనాల పైన మాత్రం కార్మికులు మాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. వాళ్ళు రోజుకి దీని ట్విస్ట్ల పైన ట్విస్టులు ఉన్నా కానీ ఎంత రగిలిపోతున్నప్పటికీ కూడా ఇంకా కార్మికులు మాత్రం వాళ్ళ వెనకడుగు అయితే వేయట్లేదు. వాళ్ళకి కావాల్సిన వేతనాలు పెంచడానికి మాత్రమే వాళ్ళ ప్రయత్నాలు ఎన్నో రకంగా ఇటు సమ్మెలని నిరసనలని బంద్లు షూటింగ్స్ బంద్ చేసి వాళ్ళ నిరసనలు తెలుపుకుంటూ కూడా వాళ్ళ వేతనాల పైన మాత్రం వాళ్ళ ఒక యుద్ధం లాంటిదే చేస్తున్నారని చెప్పాలి. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.